హలో అండి. మెంతులు బీపీకి, షుగర్‌కి, ఒబేసిటీకి, కొలెస్ట్రాల్‌కి చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులకి, జుట్టుకి చాలా మంచిది అని చెప్తే రాత్రిపూట మెంతులు నానపెట్టి పొద్దున్నే ఆ నీళ్లు తాగుతున్నాం అనమాట. సరే ఆ గింజలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మన కుండీల్లో వేసేస్తే 10 రోజులకల్లా చక్కగా మొక్కలు వచ్చేస్తున్నాయండి. వీటితో మన ఇంటి పంట కొంచెం అయినా కూడా దాంతో మనం రకరకాల వంటలు చేసుకొని తింటుంటేనే భలే సరదాగా హ్యాపీగా ఉంటుంది. ఇలాగే ఒక మెంతి టమోటాతో ఒక పచ్చడి చేసాం. చాలా బాగా వచ్చిందనమాట. ఇది పాతవంతే, మా బామ్మల కాలం నుంచి చేస్తుండేవారు. సరే అది మీకు చెప్తాను. ఆయిల్లో ఫస్టే తిరగమూత గింజలు అంటే మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసి చక్కగా వేయించేసుకోండి. కొంచెం ఇంగు కూడా వేసుకోండి. ఇంగు ఇష్టం లేదనుకోండి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. సరే చక్కగా అవంతా వేయించేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో టమోటాలు, అలాగే మెంతులు, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు కూడా వేసి మెత్తగా మగ్గేదాకా చక్కగా గుజ్జులాగా అయిపోయేదాకా మూత పెట్టి వండామనుకోండి మెత్తగా అయిపోతుంది. అప్పుడు చల్లగా అయిన తర్వాత ఈ పొడితో కలిపి ఇది వేసి రోట్లో అన్న కచ్చాబద్దాగా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో మెత్తగా రుబ్బేసుకోండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంతో తింటే ఎంత బాగుంటుందో తెలుసా, నెయ్యి వేసుకుని. అలాగే ఇడ్లీల్లోకి, దోశల్లోకి, వడల్లోకి, పకోడీలకి అన్నిటితో భలే అదిరిపోతుందండి టేస్ట్. చాలా బాగుంటుంది. అలా కాకపోతే మెంతాకు ఉంటుంది కదా, దాన్ని సరదాగా సలాడ్ల పైన చల్లుకుని కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. అందుకే మెంతాకు తినే ఆపర్చునిటీని అస్సలు వదలొద్దండి. మీకు నా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండి. థ్యాంక్ యూ.